డబ్బులు సమకూర్చే ప్రయత్నంలో పోలీసు వారు ఉన్నారా, నిజంగా అవేర్నెస్ కల్పించే భాగంగా ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నారంటే మీరేం చెప్పుకొస్తారు? హెల్మెట్ అవేర్నెస్, హెల్మెట్ కంపల్సరీ అందరూ ధరించాలనే ఉద్దేశంతో దగ్గర ఇది ఒక 20 రోజుల పైనుంచి జరుగుతుంది. ఇందులో గవర్నమెంట్కి ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశం ఎక్కడా లేదు. హైకోర్టు క్లియర్గా కనీసం 667 మంది గత ఏడాది చనిపోతే అందులో కేవలం 600 మంది సుమారుగా హెల్మెట్ బైక్ యాక్సిడెంట్లో హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోయారని గుర్తించి ఆ 600 మంది హెల్మెట్ పెట్టుకుంటే వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ ప్రాణాలు నిలిచేవి, వాళ్ళ కుటుంబాలు క్షేమంగా ఉండేవి కదా అనే ఉద్దేశంతో హైకోర్టు కూడా ఇందులో డైరెక్షన్స్ ఇచ్చింది. అందరితోనే హెల్మెట్ పెట్టించాలనే ఉద్దేశంలో జరుగుతుంది. అందులో భాగంగా గతంలో మనం ఎవరి నెత్తిమీ చూసినా హెల్మెట్ ఉండేది కాదు. ఈ గత 20 రోజులు బట్టి చేస్తున్న ఈ డ్రైవ్లో భాగంగా మ్యాక్సిమం ఇప్పుడు మనం ఒక 70 to 80% వరకు అందరూ హెల్మెట్ పెట్టుకుంటున్నారు. ఇంకా ఈ డ్రైవ్ ఇంకొక 10 రోజులు కొనసాగితే మ్యాక్సిమం అందరూ మనకి హైదరాబాదు, బెంగళూరులో ఎలాగా అందరూ హెల్మెట్ పెట్టుకుంటారు. అందరూ హెల్మెట్ పెట్టుకోవాలనే ఉద్దేశమే తప్ప ఇంకా వేరే ఉద్దేశాలు ఇందులో ఏం లేవు. సార్, ఇందులో నాసి రకం, మేలిమి రకం 2 రకాలు కూడా ఉంటాయి. అంటే హెల్మెట్ అంటే మొక్కుబడిగా పెట్టుకునే పద్ధతి ఒకటి ఉంటుంది, కొంచెం బెటర్గా మంచి ప్రొటెక్షన్ కల్పించే హెల్మెట్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా మీరు పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంది కదా, ఇవి కూడా చెక్ చేస్తున్నారా లేదంటే ఏం చెప్పుకొస్తారు? హెల్మెట్ మ్యాక్సిమం ఏంటంటే ఐఎస్ స్టాండర్డ్ ఉన్న హెల్మెట్ పెట్టుకోవడం చాలా మంచిది. ప్రజలందరినీ కూడా హెల్మెట్ ధరించాలనే ఉద్దేశంలో భాగంగా వెళ్తున్నాము. కొంతవరకు ఇది అంత సక్సెస్ఫుల్ అయ్యి అందరూ హెల్మెట్ పెట్టుకున్న తర్వాత ఇది నాసి రకం హెల్మెట్ల మీద కూడా కొంత డ్రైవ్ చేస్తాము. ఇప్పుడు ఏంటంటే ముందు అసలు హెల్మెట్ అనేది అసలు మన ప్రజలకు, విజయవాడ ప్రజలకు అలవాట్లేదు. ఈ అలవాటు అనేది తీసుకొచ్చి నాసి రకం కొంతమంది ఏదో మొక్కుబడిగా హెల్మెట్ నెత్తి మీద పెట్టుకున్నా అవి కూడా ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాము. ఇక నాసి రకం కూడా కాదు, ఏదో మా కోసం ఏదో నెత్తి మీద ఒకటి పెట్టుకుని వస్తున్నారు, టోపీలా పెట్టుకొస్తున్నారు. అలాంటి హెల్మెట్లు అన్నీ కూడా వాళ్ళకు కూడా ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాము. మొత్తం మీరు అన్నట్టు నాసి రకం హెల్మెట్లు కూడా దాని మీద కూడా కొంత దృష్టి సారించి వాటిని కూడా ముందు హెల్మెట్ ధరింపజేసి తర్వాత దాని మీద దృష్టి సారిస్తాం. సార్, ఇప్పుడు మీరు ఎంత పెద్ద ఎత్తున డ్రైవ్ నిర్వహిస్తున్నా సరే, గత 20 రోజులు, నెల రోజుల నుంచి డ్రైవ్ నిర్వహిస్తున్నా సరే, మార్పు అనేది ప్రజల్లో నుంచి రావాలి. వాళ్ళంతటా వాళ్ళల్లో కనువిప్పు అనేది కలగాలి. మీరు ఎంత ఒత్తిడి చేసినా, ఎంత ఫైన్లు రాసినా సరే, వాళ్ళలో చేంజ్ రానప్పుడు మీరు చేసే ప్రయత్నం వృధా అవుతుంది కదా అనేది కూడా నా భావన. దీనికి మీరేం చెప్తారు? మీరు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు కదా, మ్యాక్సిమం ఇప్పుడు మీరు గమనించండి, ఎదురుకుంటా గతంలో మనకు ఎప్పుడన్నా హెల్మెట్లు ఉండేవా? రోడ్డు మీద వెళ్తుంటే ఇప్పుడు మరి దాదాపు 70% ప్రజల్లో మార్పు రాబట్టే కదా మనం 70 to 80% హెల్మెట్ చూస్తున్నాం. ఒకవైపు మీరు పక్కగా చూసారా, అందులో దగ్గర ఒక 10 మందిలో 2 పెట్టుకోవట్లేదు. అంటే 80% వరకు మనం హెల్మెట్ ధరింపజేస్తాము. ఆ 20% కూడా మనం ధరింప చేయాలి. అది ప్రజల్లో మార్పు ఏంటంటే ఒకళ్ళగా కాకుండా అందరూ ఏంటంటే మన ఇతర హెల్మెట్ పెట్టుకోవాలనేది ప్రజలు ఒకరినొకరు చెప్పాలి. ప్లస్ ఇంట్లో వాళ్ళు ప్రజలు మన ఇంట్లో నుంచి మన ఎవరైతే వర్క్ చేయడానికి వాళ్ళ హస్బెండ్ కానీ పిల్లలు కానీ బయటకు వెళ్తున్నారో ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాలి ఏంటంటే నువ్వు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకెళ్ళి అనేసి. ఇప్పుడు మన హెల్మెట్ డ్రైవ్ స్టార్ట్ చేసిన తర్వాత కొత్త సంవత్సరంలో కూడా దగ్గర మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో 4 చనిపోయారు. 4 కూడా హెల్మెట్ అంటే మనకి బైక్ యాక్సిడెంట్లు తీసుకుంటే అందులో 3 కేవలం హెల్మెట్ పెట్టుకోకపోవడం జరుగుతుంది. అంటే చాలామంది అత్యవసర పనుల నిమిత్తం బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఫైన్ కట్టడానికి సంసిద్ధులైనా సరే కొంత సర్వర్లు పనిచేయక మొరాయిచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. ఎమర్జెన్సీకి వెళ్ళాల్సిన వాళ్ళని కూడా ఆపి కొంత ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దీని మీద మీ సమాధానం? మనకి ఇక్కడ ఎస్ఆర్పేట, ఈ గవర్నర్పేట సరౌండింగ్స్లో మొత్తం మ్యాక్సిమం హాస్పిటల్ జోన్ ఇది. మ్యాక్సిమం ఫైన్ ఇంపోజ్ చేసి ఒకవేళ వాళ్ళు కట్టుకోలేని ఇప్పుడు ఎమర్జెన్సీ అయితే మాత్రం ఎవరిని ఆపట్లేదు. ఎమర్జెన్సీ వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్లో ఉన్నారని మనం కన్ఫర్మ్ చేసుకుని వెంటనే పంపిస్తున్నాం. అంతే తప్ప అప్పుడు ఉన్న పళంగా కట్టించడం అనేది కేవలం ఏంటంటే మిగతా వాళ్ళు చేస్తున్నాం తప్ప ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు మాత్రం మనం ఎక్కువ ప్రెజరైజ్ చేయట్లేదు. బట్ ఏంటంటే వాళ్ళకి ఫైన్ అయితే ఇంపోజ్ చేస్తున్నాం, వాళ్ళ తర్వాత అయినా కట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. విజయవాడ ప్రజలు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుని సురక్షితంగా ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం.